హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అదేమంటే ఫోన్లలో వాటర్ ప్రూఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఫోన్లని వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తారనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇది అర్థం కావాలంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అయితే నేను అయినంత వరకు దీన్ని మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను ఫ్రెండ్స్. మేజర్గా మనము ఫోన్లోకి వాటర్ ఎక్కడి నుంచి పోతుందో ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఫోన్లోకి వాటర్ వెళ్ళడానికి ఉన్న ప్లేసెస్ అయితే ఇయర్ ఫోన్ జాక్, స్పీకర్, అలాగే మైక్ గ్రిల్, పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్, ఛార్జింగ్ పోర్ట్. ఈ 5 ప్లేసెస్లో నుంచి మేజర్గా వాటర్ అయితే వెళ్తుంది. అలాగే మనకు బ్యాక్ ప్యానెల్ అండ్ అలానే ఫ్రంట్ సైడ్ ఉన్న ప్యానెల్ మధ్యలో నుంచి వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ ప్లేసెస్ నుంచి మేజర్గా వాటర్ అయితే వెళ్తుంది. సో ఈ ప్లేసెస్ నుంచి వాటర్ ఫ్లో కాకుండా మనము ప్రివెంట్ చేస్తే మన ఫోన్ అనేది వాటర్ ప్రూఫ్ అవుతుంది అనమాట. సో ఇదే ఫార్ములాని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మొదటగా వాళ్ళు ఏం చేస్తారంటే బెజల్స్ అనేవి టోటల్గా వాటర్ ప్రూఫ్ చేస్తారనమాట. అంటే బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీతో ఫిక్స్ చేసేసి టోటల్గా ఫ్రంట్లో ఉన్న స్క్రీన్కి ఫిక్స్ చేసేస్తారనమాట. ఆ మధ్యలో ఉన్న గ్యాప్కి వీళ్ళు టోటల్గా సిలికాన్ జెల్ వేసేసి ఫిక్స్ చేస్తారనమాట. సో ఇలా సిలికాన్ జెల్ వేసి ఫిక్స్ చేయడం ద్వారా వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. సో మనకు బెజల్స్ ద్వారా అయితే వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇలా చేస్తే. సో దీన్నే వాళ్ళు ఎయిర్ టైట్ ఫిక్సింగ్ అంటారు. ఎయిర్ టైట్ ఫిక్సింగ్ అంటే ఇలా సిలికాన్ జెల్ వేసి ఫిక్స్ చేయడం ద్వారా మనకు వాటర్ అనేది కాదు, ఎయిర్ కూడా ఆ గ్యాప్లో నుంచి వెళ్ళదన్నమాట లోపలికి ఫోన్లోకి. దీన్ని ఎయిర్ ఫిక్సింగ్ అంటారు. ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్కి ఇలానే చేస్తారు. అదే మనము వాల్యూమ్ బటన్స్ అలాగే మ్యూటింగ్ బటన్స్ విషయానికి వస్తే సో ఇలా జెల్ యూస్ చేస్తే అక్కడ సర్క్యూట్స్ అనేవి వర్క్ అవ్వనమాట. అదే వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్కి. సో దీనికి వాళ్ళు సిలికాన్ రబ్బర్స్ యూస్ చేస్తారనమాట. సో సిలికాన్ రబ్బర్స్ యూస్ చేసి టోటల్గా దాన్ని చుట్టూ అరౌండ్ని క్లోజ్ చేస్తారు. సో వాల్యూమ్ బటన్స్కి అండ్ పవర్ బటన్స్కి సిలికాన్ రబ్బర్ వేసి క్లోజ్ చేయడం ద్వారా అక్కడ కూడా వాటర్ వెళ్ళే అవకాశం లేదు. అండ్ ఆ బటన్స్ కూడా ఫ్రీగా వర్క్ చేస్తాయి. అదే జెల్ యూస్ చేసామనుకోండి, ఆ గ్యాస్లో అనేది జెల్ అనేది ఫిక్స్ అయిపోతే మనకు బటన్స్ అనేవి వర్క్ చేయవు. సో అక్కడ సిలికాన్ రబ్బర్ అయితే యూజ్ చేస్తారు. ఇక అలాగే సిమ్ ట్రే ఉంటుంది కదా, సిమ్ ట్రే నుంచి వాటర్ దూరే అవకాశం ఉంది. అలాగే పైన ఉన్న ఇయర్ ఫోన్ జాక్, కింద ఉన్న పవర్ పోర్ట్ అంటే ఛార్జింగ్ పోర్ట్ నుంచి కూడా వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. సో అక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా ఏం చేస్తారంటే ఫస్ట్ జెల్ కోటింగ్ ఇస్తారనమాట. జెల్ కోటింగ్ ఇచ్చిన తర్వాత ఓన్లీ సర్క్యూట్ మాత్రమే కనపడేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇయర్ ఫోన్ జాక్ తీసుకొని మనకు 4 సర్క్యూట్స్ మాత్రమే బయట కనిపిస్తాయి. ఆ సర్క్యూట్స్ ఓన్లీ ఇయర్ ఫోన్ పిన్కి కనెక్ట్ అయితే చాలన్నమాట, ఇంకేమీ అవసరం లేదు. సో అవి ఒకటి బయట కనపడేలా ఇంకా టోటల్గా దానికి రబ్బర్ ఫిక్సింగ్ వేసేసి కంప్లీట్ చేస్తారు. సో ఒకవేళ వాటర్ వెళ్ళినా కూడా ఆ రబ్బర్ అనేది లోపలికి వాటర్ వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇలా చేస్తారనమాట. ఇయర్ ఫోన్కి కూడా ఇలానే చేస్తారు. అలాగే సిమ్ ట్రేస్ కూడా అంతే. సిమ్ ట్రేస్కి ఓన్లీ సర్క్యూట్స్ అండ్ పిన్స్ బయటకు కనపడేలా పెట్టేసి ఇక్కడ టోటల్ అంతా రబ్బర్తో ఫిక్స్ చేస్తారు. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇలా రబ్బర్ ఫిక్సింగ్ చేస్తారనమాట, సిలికాన్ రబ్బర్ ఫిక్సింగ్. ఇలా చేయడం వల్ల ఆ ప్లేసెస్ నుంచి మనకు వాటర్ అయితే వెళ్ళే అవకాశం లేదు. సో మేజర్గా ఈ ప్లేసెస్ నుంచి వాటర్ వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు ఉండదు. కానీ నెక్స్ట్ ఇది చాలా కష్టమైనది ఫ్రెండ్స్. స్పీకర్ అండ్ మైక్ ఉంటుంది కదా, వీటిలో నుంచి వాటర్ పోకుండా చూసుకోవడం. దీనికి ఎయిర్ టైటింగ్ చేసామనుకోండి, మనకు సౌండ్ అనేది వినపడు, మనం మాట్లాడే సౌండ్ కూడా అవతల వాళ్ళకు వినపడు. సో ఇక్కడ ఎయిర్ టైటింగ్ అనేది పనికిరాదనమాట. అంటే ఎలాంటి జెల్స్ కానీ సిలికాన్ రబ్బర్స్ కానీ యూజ్ చేసి దాన్ని క్లోజ్ చేయలేము. అలా క్లోజ్ చేస్తే మనకు సౌండ్ అనేది వినపడదు. సో ఎయిర్ టైటింగ్ బదులు వీళ్ళు ఓన్లీ వాటర్ టైటింగ్ చేస్తారనమాట. వాటర్ టైటింగ్ ఎలా అంటే ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కో బ్రాండ్ ఒక్కో టైప్ యూజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సామ్సంగ్ తీసుకుంటే స్పీకర్ గ్రిల్కి అలాగే మైక్ గ్రిల్కి ఒక చిన్న మెష్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట, మెటాలిక్ మెష్. దీంట్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే ఫ్లో అవుతుంది, వాటర్ అనేది ఫ్లో అవ్వదు. ఒకవేళ వాటర్ ఫ్లో అవడానికి ట్రై చేసినా దాని మీద వాటర్ పడినా ఆ మెష్ అనేది వాటర్ని లోపలికి అలో చేయకుండా అక్కడే పట్టి ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట. సో చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది దానిలోంచి ప్రవేశించదు లోపలికి, అక్కడ ఆ మెష్ లోనే హోల్డ్ చేస్తుందన్నమాట. మనం సో వాటర్ తగిలినప్పుడు వాటర్ అనేది ఆ మెష్ లో అనేది ఫిక్స్ అయిపోతుంది. మనం ఒకసారి ఫోన్ ని అల్లాడిచ్చామనుకోండి, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక టైప్, కానీ ఇది అంత సెక్యూర్ అయితే కాదు. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఈ మెష్తో పాటు ఒక ఫ్యాబ్రిక్ అనేది కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ ఫ్యాబ్రిక్ స్పెషల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాబ్రిక్లోంచి ఎయిర్ అయితే బయటకు వెళ్తుంది కానీ వేవ్స్ అయితే వెళ్తాయి కానీ వాటర్ అయితే అలో చేయదు. సో మీకు ఈ ఫ్యాబ్రిక్ గురించి అర్థం కావాలంటే నేను సింపుల్గా గొడుగుని చెప్తాను అనమాట. మనకు గొడుగు యూజ్ చేసేది కూడా ఒక ఫ్యాబ్రికే ఫ్రెండ్స్, అది ప్లాస్టిక్ కాదు, ఒక ఫ్యాబ్రికే. మనకు ఈజీగా థ్రెడ్స్ కూడా కనిపిస్తాయి. అలాంటి ఫ్యాబ్రిక్ని యూజ్ చేసామనుకోండి, మనకు లోపల ఉన్న సౌండ్ బయటకి వినిపిస్తుంది, బయట ఉన్న సౌండ్ లోపలికి వెళ్తుంది. సో మైక్రోఫోన్ అండ్ స్పీకర్ కూడా ఈజీగా పనిచేస్తాయి. ఆ ఫ్యాబ్రిక్ అండ్ అలానే ఒక వాటర్ ప్రూఫ్ మెష్ ఒకటి యూజ్ చేసామనుకోండి, మనకు స్పీకర్ అండ్ బెజల్స్లో కూడా
స్పీకర్ అండ్ మైక్రోఫోన్లో కూడా వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. సో ఇలాంటి క్లాత్ యూస్ చేసి వాళ్ళు స్పెషల్గా ఒక డిజైన్ అయితే చేశారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వాటర్ ప్రూఫింగ్ చేయడం అయితే. సో ఇలా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అన్నింటిని ఫిక్స్ చేస్తే మనకు వాటర్ అనేది లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. దీన్నే వాటర్ ప్రూఫింగ్ అంటారు. అయితే ఇది 100% సెక్యూర్ అయితే కాదు. ఇంతవరకు చాలా వరకు బ్రాండ్స్ సోనీ కానీ, సామ్సంగ్ కానీ, యాపిల్ కానీ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అయితే రెడీ చేసింది. కానీ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా లోపలికి వాటర్ పోయినా కూడా దానికి వారంటీ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఫోన్ పాడైపోతే దానికి వారంటీ ఇవ్వడం లేదు. మన జాగ్రత్తలో మనం చూసుకోవాలి. వాటర్ ప్రూఫ్ ఉంది కదా అని చెప్పి ఎలాంటి అలా యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ అయితే పాడైపోతుంది. సో నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ని మనము ఐపీ రేటింగ్స్లో కొలుస్తుంటాము. IP67, IP55 ఇలా. సో ఈ రేటింగ్ అంటే ఏమిటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. రేటింగ్ అంటే దీన్ని IPXX ఫార్మాట్ అంటారు అనమాట. అంటే IP అంటే అది వాళ్ళ కోడ్ నేమ్. ఎక్స్ ప్లేస్లో మనము డిజిట్స్ అనేవి పెట్టాలి. మనం డిజిట్స్ పెట్టేది కాదు. ఆ ఫోన్కి కలిగి ఉన్న రేటింగ్ బట్టి వాళ్ళు డిజిట్స్ ఇస్తారనమాట. సో మనము ఏదైనా వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనే ముందు IP రేటింగ్ కూడా మనము మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చార్ట్ కనిపిస్తుంది. ఆ చార్ట్ చూస్తే మీకు IP రేటింగ్ గురించి అర్థమవుతుంది అనమాట. మనకు IP రేటింగ్లో ఫస్ట్ డిజిట్ ఏం మెన్షన్ చేస్తుందంటే సాలిడ్ పార్టికల్స్ గురించి మెయింటైన్ చేస్తుంది. అంటే దుమ్ము లోపలికి వెళ్తుందా అనే దాని గురించి. సాలిడ్ పార్టికల్ అంటే పెద్ద పెద్ద పార్టికల్స్ కావు. ఫోన్ విషయానికి వస్తే మనకు చిన్న చిన్న దుమ్ము లేదా రాళ్ళు అనేది లోపలికి వెళ్తుంటాయి. సో ఈ ఫస్ట్ డిజిట్ రేటింగ్ని బట్టి ఎలాంటి రాళ్ళు లోపలికి అలో చేస్తుంది, ఎలాంటి దుమ్ము లోపలికి అలో చేస్తుంది అనేది మనకు డిసైడ్ అవుతుంది అనమాట. ఇక సెకండ్ డిజిట్ అనేది వాటర్ అనమాట. వాటర్ అనేది ఒకటే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము వాటర్ స్పిల్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఫోన్ని వాటర్లోకి డిప్ చేసే ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ స్విమ్మింగ్కి వెళ్తే ఇంకోలా ఉంటుంది. సో వాటర్ యొక్క ప్రెజర్ని బట్టి ఈ IP రేటింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఒక్కో ఫోన్స్ ఒక్కో IP రేటింగ్ ఉంటాయి. ఈ IP రేటింగ్ చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఫోన్స్ అన్నిటికీ IP67 లేటెస్ట్, IP68 లేటెస్ట్ అనమాట. సో ఇవి ఓన్లీ ఫోన్స్ కానే కాదు, మనకు వేరబుల్ డివైజెస్ ఉంటాయి కదా, స్మార్ట్ డివైజెస్, వాచెస్ కానీ, ఇక అదర్ డివైజెస్, బ్లూటూత్ స్పీకర్స్ కానీ, దీనికి కూడా IP67, 68 వాటర్ రేటింగ్ అయితే ఇస్తుంటారు. సో మీరు రేటింగ్ కూడా చూసుకోవాలి. ఎలాంటి రేటింగ్ ఇచ్చినా కూడా మనకు సాల్ట్ వాటర్లో అయితే వాటర్ ప్రూఫ్ అనేది వర్క్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్రంలోకి ఫోన్ పడిపోతే ఖచ్చితంగా వర్క్ అవ్వదు. ఎందుకంటే అక్కడ సోడియం అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రస్టింగ్ అనేది జరుగుతుంది, ఫోన్కి తుప్పు పట్టడం. మెరైన్ వాటర్లో మనకు వాటర్ ప్రూఫింగ్ అయితే వర్క్ అవ్వదు. సో ఇదే ఫ్రెండ్స్ టోటల్గా వాటర్ ప్రూఫ్ గురించి, అలాగే IP గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.